హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే చామదుంపల వేపుడు చూపిస్తున్నానండి. నేనైతే చామదుంపల వేపుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది చాలామంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. చామదుంపలన్నీ ఒకసారి కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పెట్టేసుకోవాలి. ఇలా పొట్టు తీసాక చామదుంపల్లోకి పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. చూడండి, శనగపప్పు 1 స్పూను, ఉద్దిపప్పు 1 స్పూన్ వేసుకున్నాను. దీన్ని బాగా వేయించేసుకొని మనం మిక్సీలో మెత్తగా పౌడర్ కొట్టి పెట్టుకోవాలండి. ఈ చామదుంపలు అనేది చాలామంది పాతకాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. కొంతమంది చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది మంచి విటమిన్స్, ప్రోటీన్స్ బాగా ఎక్కువగా ఉంటాయండి ఇందులో. ఈ చామదుంపలు పిల్లలకి మనం చిప్స్ కూరలాగా కూడా చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇది పొడి చేసేసి పెట్టేసుకుందామండి. నెక్స్ట్ చూసారు కదండి, ఇలా చామదుంపల్ని ఒకటొకటి నీట్గా ఉడికాక మనకి ఇలా అంటే కూడా వచ్చేస్తుంది ఈజీగా. మనకు యాజ్ ఇట్ ఈస్ ఉర్లగడ్డలాగా ఉంటాయి, కాకపోతే ఇది కొద్దిగా బంకగా ఉంటాయండి. ఈ బంక పోవాలంటే మనకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చామదుంపల్ని ఇలా తొక్క తీసేసి నీట్గా పెట్టేసుకోవాలండి. దీన్ని మనము సాంబార్లోకి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చామగడ్డలు. అన్నీ ఒలిచి పెట్టేసుకున్నాను నేనైతే. దీన్ని ఇలా స్పూన్తో కానీ దేనితైనా ఇలా సగం కట్ చేసి పెట్టుకోవాలండి. మనకి లోపల బంక్ అంతా పోయేంత వరకు బాగా వాడ్చుకోవాలి. మనం ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉంటే బంక్ అనేది పోతుందండి. బంక్ అంతా పోయాక మన పౌడర్ వేసుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కొన్ని పెద్ద గడ్డలు ఉంటాయి కాబట్టి దాన్ని ఇలా సగం చేసి పెట్టుకోవాలి. చిన్న గడ్డలు ఏదన్నా ఉంటే అలాగే వేసేసుకోవచ్చు. దీంతో కూడా మనం రకరకాలుగా కర్రీస్ చేసుకోవచ్చండి. కొంతమంది పొడి కూరలాగా చేసుకుంటారు, కొంతమంది చింతపండు గుజ్జు వేసి కూడా చేసుకుంటారండి. నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి దీనికి, ఎందుకంటే ఇది బంక ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు వేసేసుకుందాము. ఇది చాలా పాతకాలం వంట కాబట్టి మనం ఫ్యూచర్లో వచ్చే పిల్లలకి కూడా మనం పరిచయం చేయాలండి ఇలాంటి వంటలు అనేది. ఇలా పాత వంటలు చేయడం వల్ల, మనకి అలవాటు చేయడం వల్ల ప్రోటీన్స్ కూడా బాగుంటాయి. అప్పట్లో మన పాత అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఇలాంటివి తినడం వల్ల వాళ్ళ హెల్దీ ఎక్కువగా ఉంటారండి. మనం కూడా మన పిల్లలకి తినిపించడం వల్ల హెల్త్ అనేది చాలా బాగుంటాయండి. విటమిన్స్ కూడాను బాగా వస్తాయి కూర వల్ల మనకి. ఆవాలు, జీలకర్ర, పసుపు వేసేసుకున్నాను. మనకి ఎక్కువగా కూరగాయలు అనేవి బాగా చేర్చాలి పిల్లలకి, లేకపోతే మన క్యారీలో కూడా పిల్లలకి ఇష్టంగా తింటారండి ఇవి అయితే. అలాగే ఎండుమిర్చి అండి, 1 గిల్లు వేసేసాను. మా ఇంట్లో అయితే మా పిల్లలు చాలా బాగా తింటారండి చామగడ్డల వేపుడు. యాజ్ ఇట్ ఈస్ ఉర్లగడ్డల మాదిరిగానే ఉంటుంది, కాకపోతే ఇవి మంచి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి ఇందులో. శనగపప్పు అండి, శనగపప్పు వేగాక నెక్స్ట్ కరివేపాకు వేసేసుకుందాము. కరివేపాకు కడిగి వేసేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి కరివేపాకు మనకి. అలాగే చామదుంపలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇదంతా కూడా మనకి
ఇలా వేసేసుకోవాలండి. చూడండి నేనైతే 1/2 కేజీ వరకు వేసేస్తున్నాను. మీకు కావాల్సినంత వేసుకోండి. చూడండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి మనము, పోపంతా పట్టేటట్లుగా. ఇది కాసేపు మనకి లేటే అవుతుందండి కర్రీ అనేది, తొందరగా అవ్వదు. ఎందుకంటే ఇందులో బంక్ అంతా ఉంటుంది కాబట్టి అది పోయేంత వరకు మనం వాడ్చుకుంటూ ఉండాలి. మనకు బంక్ అంతా పోతే కూర అయితే రెడీ అయిపోయినట్టే అండి. చూడండి ఇప్పుడు కాసేపు మనము మూత పెట్టేసుకుందాము. చూడండి మళ్ళీ ఇప్పుడు అంతా ఆయిల్ అనేది బాగా పట్టేసింది చామగడ్డలకి. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి. చెప్పాను కదండి, ఇలాంటివి పిల్లలకి తినిపించడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. ఇందులోనే సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను, తగినంత సాల్ట్. అప్పటి కూరగాయలు తినడం వల్ల మనం హెల్తీ అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి పిల్లలు కూడాను. చూడండి ముద్ద ముద్దగా ఉంది కదండి, ఇదంతా ముద్దగా లేకుండా మనకి ఫ్రై లాగా అయిపోతుంది. మనం సిమ్లోనే పెట్టుకోవాలండి ఈ కర్రీ చేసేటప్పుడు. మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుందాము. మధ్యలో మధ్యలో మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ కర్రీని. చూడండి ఆల్మోస్ట్ ఈ కర్రీ అయితే మనకి బాణలికి అంటకుండా బాగా వేగిపోతుందండి. మనం అలాగే కాసేపు పెట్టేస్తూ మూత పెట్టుకుంటూ ఉండాలండి, కలుపుకుంటూ. చాలామంది పిల్లలు ఇష్టపడతారండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో చామగడ్డ కూర చేసి ఉంటే కనుక మెసేజ్ చేయండి. చూడండి మనకి చామగడ్డలు అనేవి బాగా వేగిపోయాయి. ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికిచ్చేస్తాం కాబట్టి ఇదేం ఉడికేది ఉండదు. కాకపోతే ఆ బంక్ అంతా లేకుండా మనము నీట్గా వేయించుకోవాలండి. అలాగే ఉద్దిపప్పు శనగపప్పు పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా ఇందులోనే వేసేసుకుందాము. ఇప్పుడు మనకి పొడి కూడా పౌడర్తో పాటు ఇది కాసేపు స్టవ్ మీద అలాగే ఉంచాలండి, ఎందుకంటే ఇది బాగా వేగాలి కాబట్టి. ఇప్పటికైతే బంక్ అంతా వెళ్ళిపోయిందండి, అసలు బంక్ అనేది లేదు, చాలా బాగుందండి. మనకి ఇంకా కర్రీ అనేది పూర్తయ్యాక చాలా బాగుంటుంది. ఇది మనము రైస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. మనం ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం తగ్గట్టుగా వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను నేనైతే. మీకు ఎక్కువగా తినేవాళ్ళంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి, ఏం కాదు. చూడండి కడాయికి అంటకుండా ఇది బాగా కలిసిపోయిందండి. ఇలా కడాయికి డిఫరెంట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. కాసేపు మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాము, ఎందుకంటే ఇప్పుడు కారం వేసాం కాబట్టి దీనికి మనము కారం అంతా పట్టేంత వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తామండి. చూడండి చాలా బాగా రెడీ అయిపోయింది కర్రీ అయితే. దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము కర్రీని. వేడి వేడి చామగడ్డ కూర రెడీ.